హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. ఆల్రెడీ కొంతమంది ఈ స్టోరీస్ని విన్నారంటండి. ప్లీజ్ విన్నవాళ్ళు ఇగ్నోర్ చేసేయండి. వినని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి స్టోరీ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. విక్రమ్, నందన్, కృష్ణాలను తమ వారసులుగా ప్రకటించిన తర్వాత, పార్టీ అయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయి తమ గదులకు వెళ్ళి పడుకున్నారు. మరుసటి రోజు అందరినీ కిందకి రమ్మని పని మనిషితో చెప్పి పంపాడు జనార్దన్. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర హాజరయ్యారు. విక్రమ్, నాన్న ఎందుకు అందరినీ రమ్మని చెప్పారు? సరే, మీకు 6 నెలలు టైం ఇస్తున్నా. ఈ టైంలో మీరు ఎలా ఎంజాయ్ చేయాలనుకున్నారో చెయ్యండి. ఆ తర్వాత మీరు ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఏం చెప్పినా నేను వినను. నందన్, ధన్యవాదాలు పెదనాన్న. ఈ రోజు నుండి ఎక్కడ ఆఫీస్కి రమ్మంటావో అని భయపడ్డాను. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి రావచ్చు. మీ ఇష్టం. శ్రీనివాస్ గారు, మీ గురించి తెలిసే అన్నయ్య ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు అని చెప్పారు. విక్రమ్, నాన్న నేను ఎక్కడికి వెళ్ళను. మన కళాశాలలో అన్నీ ఒకసారి చెక్ చేయాలి అనుకుంటున్నా. శ్రీనివాస్ గారు, దానికి నాన్న పర్మిషన్ ఎందుకు విక్రమ్? మీ ఇష్టం. విక్రమ్, థ్యాంక్ యూ బాబాయ్. ఈరోజు నేను కాలేజీకి వెళ్తాను. విమల, అప్పుడే ఎందుకు కన్నా? ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు కదా. లేదు అమ్మా, ఇంట్లో ఉంటే నాకు బోర్గా ఉంటుంది. సరే, నీ ఇష్టం అంటారు ఆవిడ. విక్రమ్ ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వస్తుంటే ఇంట్లో అందరూ తనని అలానే చూస్తూ ఉన్నారు. విక్రమ్ విమల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమైంది మీకు? నన్ను అలా చూస్తున్నారు ఎందుకు? కృష్ణ విక్రమ్ దగ్గరికి వెళ్ళి, బావా ఏంటిరా ఇలా ఉన్నావు? అబ్బాయిని నాకే నిన్ను చూస్తుంటే అదోలా ఉంది. ఇక అమ్మాయిలు నిన్ను ఇలా చూస్తే తట్టుకోగలరా? సుభద్ర గారు, రేయ్ నా అల్లుడికి దిష్టి పెట్టకు అని తన చెవి వెనక కళ్ళకున్న కాటికి తీసిపెట్టింది. విక్రమ్, అత్త నేనేమన్నా చిన్న పిల్లోడిని చెప్పు అని తనని కౌగిలించుకున్నాడు. పల్లవి, మీ అత్త అల్లుళ్ళ ముచ్చట అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. కృష్ణ, అలా కుళ్ళుకోకే, మా బావ అందగాడు కాబట్టి అమ్మ అలా దిష్టి తీసింది. లలిత, ఇప్పుడు మీరు గొడవ పడకండి. అక్క రండి, అందరికీ వడ్డిద్దామంటుంది. అలా అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి జనార్దన్, శ్రీనివాస్ ఆఫీస్కి, నందన్, కృష్ణలు బయటకు, విక్రమ్ పల్లవి తీసుకుని కళాశాలకి వెళ్ళాడు. విక్రమ్ పల్లవితో, నేను మీ అన్నయ్య అని ఎవరికి కాలేజీలో చెప్పకు. నువ్వు నేను ఒకేసారి వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది. ఈ కాలేజీ మనదే అని ఎవరికీ తెలియదు అన్నయ్య అంటుంది పల్లవి. నన్ను కాలేజీకి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిన కాసేపటికి నువ్వు రా అన్నయ్య. సరే, ఈ ఆలోచన బాగుంది అని పల్లవిని కాలేజీకి దగ్గరలో డ్రాప్ చేసి అక్కడ ఉన్నాడు తను వెళ్లే వరకు. నీకోసం ఇంకా ఎంతసేపు వేచి ఉండాలి అని అనుకుంటున్నాడు. ఒక 3 గంటల ముందు అది ఒక చిన్న డ్యూప్లెక్స్ ఇల్లు, చుట్టూ పచ్చని మొక్కలతో చాలా అందంగా ఉన్న పొదరిల్లు. ఆ ఇంటి మహాలక్ష్మి మాలతి ఉదయమే నిద్రలేచి ఇంటి పని అంతా చక్కబెట్టి స్నానం చేసి దేవుడి గదిలో పూజ చేసి హారతి ఇస్తున్న టైంలో ఉదయం నడకకి వెళ్ళిన తన పతిదేవుడు రఘురామయ్య వచ్చి సోఫాలో రిలాక్స్గా కూర్చున్నారు. పూజ పూర్తి చేసుకుని వచ్చిన మాలతి, వచ్చేశారా? ఉండండి, మీకోసం కాఫీ తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళి కాఫీ తెచ్చి రఘుకి ఇచ్చింది. తను ఇచ్చిన కాఫీ తాగి, ఇన్ని సంవత్సరాలు అయినా నువ్వు పెట్టే కాఫీలో మార్పు లేదు మాలతి. నన్ను పొగిడింది చాలు కానీ మీ ముద్దుల కూతురు ఇంకా నిద్ర లేవలేదు. కాలేజీకి టైం అవుతుంది, వెళ్ళి తన సంగతి చూడండి. కాలేజీకి ఆలస్యం అవుతుందని తెలిసి కూడా ఇంకా తనను ఎందుకు నిద్ర లేపలేదు మాలతి? అన్నీ తెలిసి కూడా మీరు అలా మాట్లాడడం బాగోలేదు. నేను నిద్ర లేపితే మీ ముద్దుల కూతురు నా మీద దండయాత్ర చేస్తుంది. దానిని రోజు మీరే నిద్ర లేపాలి, లేకపోతే అది లేవదు. ముందు వెళ్ళండి. రఘు గారు కాఫీ తాగి పైన ఉన్న అమ్మాయి గదిలోకి వెళ్ళాడు. తన వెనక మాలతి కూడా వెళ్ళింది. మంచం మీద టెడ్డీబేర్ని పట్టుకుని ఆదమరిచి నిద్రపోతుంది ఒక అమ్మాయి. ఇంత వయసు వచ్చినా ఇది ఇలా బొమ్మని వాటేసుకొని ఎలా నిద్రపోతుందో చూడు. నువ్వు ఆగు, నేను చూస్తాను అని రఘు బెడ్ మీద కూర్చొని, అభి, అమ్మ అభి అన్నా కూడా తను కదలడం లేదు. మాలతి తన్ని అలా పిలిస్తే తను లేవదు అని తెలిసి అలా పిలిస్తే ఎలా? రఘురామయ్య, మర్చిపోయాను అని. బుజ్జమ్మ, లే నాన్న, కాలేజీకి టైం అవుతుంది అన్నాడు. తన తండ్రి మాట వినగానే తన పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. అలా కళ్ళు మూసుకొని లేచి తన ఎదురుగా కూర్చున్న తన నాన్నని కౌగిలించుకొని, గుడ్ మార్నింగ్ నాన్న అంది. మాలతి, బారెడు పొద్దెక్కినా నిద్రపోతే ఎలానే? కాలేజీకి ఆలస్యం అన్ని అవుతుంది, నీకు తెలియదా అంటూ టైం చూసి, అమ్మో ఏంటి టైం 8 అయ్యిందా
అమ్మా మరి నన్నెందుకు నిద్ర లేపలేదు? ఒసేయ్, నేను నిన్ను ఇప్పటికి 2 సార్లు తట్టి లేపాను. తమరు కదిలితే కదా ఇప్పుడు మీ నాన్న వచ్చి బుజ్జమ్మా అనగానే తమరు లేచి కూర్చున్నారు. ఇప్పటికే వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను. మీరు కూడా వెళ్ళండి. ఆఫీస్కి ఆలస్యం అవుతుంది. అలా ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వెళ్ళి టిఫిన్ తిని మాలతిని కౌగిలించుకొని అమ్మా నాన్నకి చెప్పు నేను వెళ్తున్నా. మరి ఆలస్యం అయితే క్లాస్లోకి రానివ్వరు. లంచ్ నేను క్యాంటీన్లో తింటాను అని స్కూటీ తీసుకుని వెళ్ళింది. పల్లవి వెళ్ళిన కాసేపటికి విక్రమ్ కాలేజీలోకి ఎంటర్ అయ్యాడు. ఖరీదైన కారులో ఎవరు వచ్చి ఉంటారు అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. బ్లాక్ సూట్లో 6.2 ఎత్తు, కర్లీ జుట్టు, చురకత్తల్లాంటి చూపులు, వేటాడే సింహంలా ఉన్నాయి ఆ చూపులు. అబ్బాయిలు కూడా ఇంత అందంగా ఉంటారా అని అబ్బాయిలు కుళ్ళుకుంటే అమ్మాయిల పరిస్థితి అయితే చెప్పవలసిన పనిలేదు. చూపులతోనే తనని తినేసేలా చూస్తున్నారు. అందరికీ ఒక లుక్ ఇచ్చి ముందుకు వెళ్తుండగా ప్రిన్సిపాల్ సార్ విక్రమ్ ముందు వచ్చి నిలబడ్డారు. గుడ్ మార్నింగ్ సార్, మీరు వస్తున్నారు అని పెద్ద సార్ ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. రండి సార్ అని అన్నాడు. విక్రమ్ లేదు సార్, నేను మామూలుగానే వచ్చాను. మీరు వెళ్ళండి, నాకు పని ఉంది, చూసుకొని వస్తాను అన్నాడు. ప్రిన్సిపాల్ విద్యార్థులను అందరినీ క్లాస్లోకి వెళ్ళమని చెప్పాడు. అమ్మాయిలు అబ్బా ఇంకాసేపు ఉంటే ఏమవుతుంది అని క్లాస్కి వెళ్ళారు. విద్యార్థులు అందరూ వెళ్ళిపోవడంతో గ్రౌండ్లో విక్రమ్ ఒక్కడే ఉన్నాడు. ఈలోగా కాల్ రావడంతో మాట్లాడుతుండగా కాలేజీకి ఆలస్యం అయింది. గ్రౌండ్లో కూడా ఎవ్వరు లేరు. స్కూటీ పార్క్ చేసి ఫాస్ట్గా వెళ్తూ తన ముందున్న మనిషిని గుద్దుకొని కింద పడబోతున్న అమ్మాయిని పడకుండా తన నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని తన వైపు కూడా చూడకుండా అలానే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు విక్రమ్. తను కింద పడిపోతాను అని కళ్ళు మూసుకున్న తను కిందకు పడకపోవడంతో మెల్లగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో చూసుకొని తన నడుమును పట్టుకున్న అబ్బాయి చేతిని విడిపించుకోవాలి అని చూస్తుంటే తను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. కానీ వదలడం లేదు. తను సార్ వదలండి, నన్ను పడకుండా పట్టుకున్నందుకు ధన్యవాదాలు, దయచేసి వదలండి అంది. అప్పటికే తనలో భయం మొదలైంది. అది ఎందుకో తెలియదు. విక్రమ్ మాట్లాడడం పూర్తి చేసి తన మీదకి లాక్కొని తన కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. తను వదలండి, ఎవరు మీరు, ఎందుకు నన్ను ఇలా పట్టుకున్నారు? అయినా విక్రమ్ ఏం మాట్లాడలేదు. తన్ని అలా చూస్తూనే ఉన్నాడు. తను విక్రమ్ చేతుల్లో నుండి గింజుకుంటుంది. తను అలా చేస్తున్న కొద్దీ తన పట్టు బిగిస్తూనే ఉన్నాడు. తను విక్రమ్కి తగలకుండా ఉండాలి అని చాలా ట్రై చేస్తుంది. అది గమనించిన తను అది నీ వల్ల కాదు అభి, నీ శక్తి వ్యర్థం చేసుకోకు. నేను వదిలితే తప్ప నువ్వు నా నుండి దూరం వెళ్ళలేవు. అభి ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు ఇంకా చాలా తెలుసు అన్నాడు. అభి మీరు ఇప్పుడు నన్ను వదలకపోతే ప్రిన్సిపాల్ సార్కి కంప్లైంట్ చేస్తాను అంది. విక్రమ్ నవ్వుతూ సరే పిలువు అన్నాడు. అభి పిలుస్తున్నా అని ప్రిన్సిపాల్ అనే మాట బయటకు రాకుండానే విక్రమ్ తన పెదవులతో బంధించాడు. అభికి ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఒకలాంటి షాక్లో ఉంది. వెంటనే తేరుకుని తన నుండి దూరం జరగాలి అని చూస్తుంది అభి. అలా చేస్తుంటే విక్రమ్ తనని ఇంకా దగ్గరికి అదుముకుంటూ ఉన్నాడు. అభికి తన శక్తినంతా లాగేసుకుంటున్నట్టు ఉంది ఆ ముద్దు. విక్రమ్కి అభిని వదలాలి అనిపించడం లేదు. కాసేపటికి తనని వదిలి తనని చూస్తూ ఉన్నాడు. అభి తన్ని వదిలిన విక్రమ్ని చూస్తూ అలానే తన మీద కళ్ళు తిరిగి పడిపోయింది. విక్రమ్ షిట్, ఏం చేశాను? నేను ఏదో చేయాలి అని వచ్చి ఏదో చేశాను అని అభిని ఎత్తుకొని తన కారులో పడుకోబెట్టి తన మొహం మీద కొన్ని నీళ్లు చల్లి లేపాడు. అభి మెల్లిగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో చూసి తన పక్కన ఉన్న విక్రమ్ని చూడగానే తనకి దూరం భయంతో ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేశావు, నేను కారులోకి ఎలా వచ్చాను అని బయటికి వెళ్ళాలి అని కార్ డోర్ లాక్ తీయాలని చూస్తుంది. కానీ ఎంత ప్రయత్నం చేసినా అవి ఓపెన్ కావడం లేదు. వాటి మీద గట్టిగా కొడుతుంది. భయంతో తన కంట్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అభి దయచేసి తలుపులు తెరువు, నేను వెళ్ళాలి అని గట్టిగా అరుస్తుంది. విక్రమ్ నువ్వు ఇలా నన్ను ఇరిటేట్ చేస్తే ఈరోజు మొత్తం ఇక్కడే ఉంటావు, కానీ ఇలా నా పక్కన కాదు నా మీద అని తన మీద కూర్చోబెట్టుకున్నాడు. అభి ఒక్క నిమిషం షాక్ అయింది. హే వదులు అని తన చేతులతో విక్రమ్ని కొడుతుంది. అయినా తనని వదలడం లేదు. విసిగిపోయిన విక్రమ్ ఆపు లేదా అని గట్టిగా అరిచాడు. తన అరుపుకు భయపడి అభి నువ్వు నన్ను వదులు అని తను కూడా గట్టిగా అరిచింది. విక్రమ్ నేను నిన్ను వదిలే ప్రసక్తి లేదు, నువ్వు నా దానివి అభి. అసలు ఎవడ్రా నువ్వు? నేను నీ దాన్ని అంటావేంటి? అసలు నేనెవరో తెలుసా నీకు? నా పేరేంటో తెలుసా? నన్ను ముద్దు పెట్టుకున్నంత మాత్రాన నేను నీ దాన్ని అవుతానా అని కోపంలో విక్రమ్ని అరుస్తుంది. విక్రమ్ నవ్వుతూ అభిని చూస్తూ బాగా అలసిపోయావు స్వీటీ, అభి వదలరా నన్ను అని గింజుకుంటుంది.
విక్రమ్ అభి మెడ పట్టుకొని తన మొహానికి ఇంచు దూరంలో తెచ్చుకొని ఇప్పుడేం చేస్తాడో అన్న కంగారులో తన కళ్ళలో భయం చూసి తన మెడ మీద పెదవులతో రాస్తూ, నువ్వు ఎంత గింజుకున్నా నేను చేయాలో అనుకున్నదే చేస్తాను. నీ గురించి ఏం తెలుసు అని అడిగావు కదూ, నీ గురించి నాకు మొత్తం తెలుసు అభి. మీ అమ్మ పేరు మాలతి, మీ నాన్న పేరు రఘురామయ్య, తను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా నీ గురించి, నువ్వు ప్రేమించిన మనిషి గురించి, ఇంకా చెప్పాలి అంటే నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చల గురించి కూడా తెలుసు. ఒకటి, నా ఇష్టమైన స్థానం ఉంది. ఎక్కడ అంటే తన చెవిలో చిన్నగా, నీ హృదయం మీద. అభి వెంటనే తన చేత్తో విక్రమ్ నోటిని మూసేసింది. తన చేతి మీద చిరుముద్దిచ్చి, నీ గురించి నాకు ఏం తెలుసో చెప్పాను. నా పేరు విక్రమ్. విక్రమ్, గుర్తు పెట్టుకో, నువ్వు మర్చిపోవాలి అనుకున్నా మర్చిపోలేవు. కారు తలుపులు తెరిచి, ఇక క్లాస్కి వెళ్ళు, నా గురించి ఆలోచించు. నువ్వు ఎంత చించినా నేను ఎవరో తెలుసుకోలేవు నేను చెప్పే వరకు. ఇంకో విషయం, నువ్వు నీ లవర్కి నా గురించి చెప్పాలి అనుకుంటున్నా కూడా చెప్పలేని పరిస్థితి. ఏమని చెప్తావు? నన్ను ఒకడు ముద్దు పెట్టుకున్నాడు అని చెప్తావా? విక్రమ్ అలా అనగానే అభి, అవును, తను చెప్పింది నిజమే, నేను ఎలా చెప్పగలను అని ఆలోచిస్తూ ఉంది. విక్రమ్, నీకు ఆ ఆలోచన కూడా రాకూడదు స్వీటీ. నీ చదువు ఇంకో 6 నెలల్లో పూర్తి అవుతుంది. ఆ తర్వాత మన పెళ్లి అన్నాడు. అభి, ఏంటి మన పెళ్ళా? నేను నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు కాదే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నా. అభి, నీకు మైండ్ దొబ్బింది, అందుకే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇంకాసేపు నీతో ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది అని ఫాస్ట్గా కార్ దిగి తన క్లాస్కి వెళ్ళింది. క్లాస్కి అయితే వెళ్ళింది, కానీ తన మనసులో ఇంకా భయంగానే ఉంది. తను ఆలస్యంగా వచ్చింది అని సార్ క్లాస్లోకి రానిస్తారో లేదో అనిపించింది. కానీ ఇక్కడ సార్ లేరు. తన స్నేహితులు అభి, ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావు? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? తను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను, అందుకే ఆలస్యం అయ్యింది అంది. సార్ క్లాస్లోకి రానివ్వరు అని టెన్షన్గా ఉన్నాను. ఇంతలో సార్ వచ్చి, సారీ స్టూడెంట్స్, ఈరోజు ఆలస్యం అయింది అని క్లాస్ స్టార్ట్ చేశాడు. అలా ఆ రోజు మొత్తం అభి విక్రమ్ గురించి ఆలోచిస్తుంది. ఎలా ఇంటికి వెళ్ళిందో కూడా తెలియదు. వాళ్ళ అమ్మ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా తన గదికి వెళ్ళి స్నానం చేసి కిందకు వచ్చింది. మాలతి, ఏంటి నేను పిలుస్తున్నా కూడా అలానే వెళ్ళావు? కొంచెం తలనొప్పిగా ఉందమ్మా, అందుకే స్నానం చేసి వచ్చాను. సరే ఆగు, టీ తీసుకొస్తా అని వెళ్ళి టీ తీసుకొచ్చిచ్చింది. అభి అది తాగుతూ, అమ్మా, నీ తర్వాతే టీ కాఫీ పెట్టడంలో ఎవరైనా. నువ్వు కూడా నేర్చుకో. రేపు నీ పెళ్ళైన తర్వాత నీ మొగుడికి కాఫీ అని అడిగితే చెయ్యొచ్చు. అభి, అమ్మా, నేను కాఫీ టీ తాగని వాడిని పెళ్లి చేసుకుంటాను, అంతేకాని నేర్చుకుంటా అని మాత్రం అనవు. ఇంతలో రఘు ఆఫీస్ నుండి వచ్చి వారి మాటలు విని, నా కూతురుకు రాజా లాంటి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. అబ్బా, వచ్చేసారా? ఇంకా రాలేదేంటి అని చూస్తున్నా. కూతుర్ని ఒక్క మాట అంటే చాలు క్షణంలో ప్రత్యక్షమవుతారు. మీ కూతుర్ని వంట నేర్చుకో, రేపు పెళ్ళైన తర్వాత మొగుడికి వండి పెట్టడానికి అంటున్నా. అయినా ఈ రోజుల్లో స్విగ్గీ, జొమాటో ఉండగా వంటెందుకు మమ్మీ? వచ్చేవాడు నా బుజ్జమ్మని చూసి చేసుకోవాలి, కానీ తనకి వంట వచ్చా, ఇంటి పని వచ్చా అని కాదు. అభి, అది మా నాన్నంటే అని తన్ని కౌగిలించుకుంది. ఆగు బుజ్జమ్మ, నేను ఫ్రెష్ అయి వస్తాను అని తన గదికి వెళ్ళాడు. మాలతి తన్ని కోపంగా చూస్తూ, నీకు నిన్ను అనిచే మొగుడు రావాలే, అప్పుడు నీకు అర్థమవుతుంది అని కిచెన్లోకి వెళ్ళింది. పాపం, తను మామూలుగా అన్నా తన కూతురు పెళ్లి తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో అని. అభి ఉదయం మొత్తం జరిగింది మర్చిపోయి తన అమ్మా నాన్నతో హ్యాపీగా గడిపేసింది. విక్రమ్ కూడా అభిని ముద్దు పెట్టుకున్నప్పటి నుండి అనుక్షణం తన కళ్ళ ముందు అభి ఉన్నట్టే అనిపిస్తుంది. విక్రమ్, అభి, నన్ను చంపేస్తున్నావే, ఒక్క ముద్దుతో నన్ను నీ వైపు లాగేసుకున్నావు. ఇప్పుడే ఇలా ఉంటే నీ చదువు పూర్తి అయ్యే వరకు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే కష్టం. నిన్ను ప్రేమించిన వాడు కూడా ఇలా ముద్దు పెట్టుకున్నాడా? లేదు, ఆ ఆలోచన కూడా కష్టంగా ఉంది నాకు. నువ్వు కేవలం నా దానివి అభి, నాకు మాత్రమే సొంతం, నన్ను కాదు అని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నీ చదువు కంప్లీట్ కావాలి అని వెయిట్ చేస్తున్నా. రేపటి నుండి అనుక్షణం నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించాలి. నా కళ్ళ ముందే ఎలా నువ్వు కనిపిస్తున్నావో అదేవిధంగా నేను కూడా నీ కళ్ళ ముందు ఉంటే నీకు అనిపించాలి. విక్రమ్ అభి గురించి అంతా తలుచుకుంటూ ఉంటే భోజనం చేస్తున్న అభికి ఒక్కసారిగా పొలమారింది. మాలతి, కొంచెం నెమ్మదిగా తిను, ఎందుకు తొందర? నన్ను ఎవరో బాగా తలుచుకుంటున్నారు మమ్మీ. మీ నాన్న ఇక్కడే ఉండగా నిన్నెవరు తలుచుకుంటారు? రఘు గారు, ఇంకెవ్వరు, నాకు కాబోయే అల్లుడు. అంతేనా అభి అని చిన్నగా నవ్వారు. నాన్న, వాడి గురించి మాట్లాడకండి. నాకు వాడు ఫోన్ చేసి 1 నెల అయ్యింది తెలుసా? రఘు, జై నాకు కాల్ చేసి నీ గురించి అడుగుతూనే ఉన్నాడు బుజ్జమ్మ. మాలతి గారు, బావని పట్టుకొని అలా మాట్లాడొచ్చా చెప్పు?
నాన్న మీ ఆవిడికి చెప్పు మా ఇద్దరి మధ్యలోకి రావద్దు అని. మాలతి అభి తల మీద ముట్టికాయ వేసి, నీకు బాగా మీ నాన్న గారాబం ఎక్కువయింది. అభి తిని తన గదికి వెళ్తుంటే రఘు, బుజ్జమ్మ జై కాల్ చేస్తా అని చెప్పాడు. తనతో మామూలుగా మాట్లాడు. తన పనిలో బిజీగా ఉండి కాల్ చేయలేదు. నువ్వు ఇప్పుడు తనతో కోపంగా మాట్లాడావు అంటే పని తొందరగా పూర్తి కాదు. జైని నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనని బాధ పెట్టేలా మాట్లాడకు. అభి అలాగే అని తల ఊపి తన గదికి వెళ్ళింది. తన గదిలోకి ఉన్న బాల్కనీలో చుట్టూ తనకు ఎంతో ఇష్టమైన పూల మొక్కలు చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంది. వాటి మధ్యలో వేలాడుతున్న ఊయల్లో కూర్చొని జై గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు నీకోసం చూడాలి జై? నీకు ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలి అనిపించలేదా అని బాధగా పడుతుంది. జై మాలతి అన్నయ్య కొడుకు. అభి కన్నా పెద్దవాడు. అభి పుట్టినప్పటి నుండి జైకి పెళ్ళాం పుట్టింది అని ఇంట్లో పెద్దవాళ్ళు అనడం, అది వింటూ పెరిగిన జైకి అభి మీద మెల్లగా ఇష్టం మొదలైంది. ఆ ఇష్టం పెరుగుతూ ప్రేమగా మారింది. జై అభి ఉంది హైదరాబాద్ అయినా వేర్వేరు చోట ఉంటూ అప్పుడప్పుడు ఇద్దరు కుటుంబాలు కలిసి పిక్నిక్లకు యాత్రలకు వెళ్ళేవారు. అలా ఒకరోజు అందరూ కలిసి అరకు వెళ్లారు. పెద్దవారు వారి మాటల్లో ఉంటే అభి అలా చూస్తూ ముందుకు వెళ్తుంది. తన వెనకే జై కూడా వెళ్ళాడు. తన వెనక జై రావడం అభి చూడలేదు. అలా ఒక లోయ దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ముందుకు వెళ్తుంది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంది. తను ఎంత ఎంజాయ్ చేస్తుందో అని తన మొహంలోనే కనిపిస్తుంది. ఇదే మంచి సమయం అని మనసులో ఉన్న మాట చెప్పడానికి తన వెనక నిల్చొని అభి అని పిలిచాడు. ముందుకు తిరుగుతున్న అభిని, ఆగు, ముందుకు తిరగకు, నేను చెప్పింది విన్న తర్వాత ముందుకు తిరుగు, నీ నిర్ణయం చెప్పు అని. అభి, నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వంటే ఇష్టం. ఆ ఇష్టం పెరిగి ఇప్పుడు ప్రేమగా మారింది. ఈ విషయం చెప్పాలి అని చాలాసార్లు ట్రై చేశాను. కానీ నీ చదువుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పలేదు. ఇంకో 2 సంవత్సరాల్లో నీ చదువు పూర్తి అవుతుంది. అందుకే చెప్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అభి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు ఎస్ అయితే చెప్పు. బూ అభి ముందుకు తిరిగి, ఇంత లేటుగా నా బావా చెప్పేది? నువ్వెప్పుడు చెప్తావా అని ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? జై హ్యాపీగా, అంటే నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేనా అంటావేంటి బావా? చాలా ఇష్టం బావా నువ్వంటే నాకు. జై అభిని కౌగిలించుకొని, నిజమా బుజ్జమ్మ? నువ్వెక్కడ నో అని చెప్తావో అని ఎంత భయపడ్డానో తెలుసా? అభి, బావా నీకు ఇంకో విషయం చెప్పనా? నా చదువు పూర్తయిన తర్వాత మన పెళ్లి చెయ్యాలి అని అత్త, మామ, అమ్మ, నాన్న అందరూ ముందే అనుకున్నారు తెలుసా? జై, నీకు ముందే తెలిస్తే ఎందుకు చెప్పలేదు? నువ్వు నాకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే చెప్పాలి అనుకున్నా. ఇప్పుడు చెప్పావు కదా. అలా ఆ రోజు నుండి ఇద్దరు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ ఉండేవారు. జైని సడన్ గా ఒక ప్రాజెక్ట్ పని మీద బెంగళూరు పంపారు. అక్కడికి వెళ్ళి 6 నెలలైంది. అప్పటి నుండి ఒకసారి కూడా అభికి కాల్ చేయలేదు. తన నాన్నకి కాల్ చేసి అభి గురించి తెలుసుకునేవాడు. అలా అభి జై గురించి ఆలోచిస్తూ ఉంటే సడన్ గా తనకి కాల్ రావడంతో ఉలిక్కిపడి, కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది, ఎవరు అని. ఇంకెవరు, జై అయి ఉంటాడు అని కాల్ లిఫ్ట్ చేసి, బావా ఐ లవ్ యూ ఉమ్మా అని ముద్దు పెట్టి, ఏంటి ఇన్ని రోజులు నాతో మాట్లాడాలి అని అనిపించలేదా అని కోపంగా అడిగింది. ఫోన్లో, స్వీటీ, ఉదయం ముద్దుకే నాకు నిద్ర పట్టక నీతో మాట్లాడాలి అని కాల్ చేస్తే నువ్వు ముద్దు పెట్టి ఇప్పుడు వచ్చే నిద్ర కూడా చెడగొట్టావు. అభి, ఎవరు నువ్వు అని తడబడుతూ అంది. నేనెవరో తెలియకుండా ముద్దు పెట్టావా? నేను మా బావ అని ముద్దు పెట్టాను. విక్రమ్ కోపంగా మారి, చెప్పు ఎవరికి ముద్దు పెట్టావు అని బేస్ వాయిస్తో కోపంగా అడిగాడు. తన మాటల్లో కరుకుదనానికి భయపడిన అభి వెంటనే ఫోన్ కట్ చేసింది. వెంటనే రూమ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ ఖాళీ చేసి, ఫోన్లో ఎవరు అని కూడా తెలియకుండా ముద్దు పెట్టేస్తావా? బుద్ధి లేదా నీకు అని తన్ని తానే తిట్టుకుంది. అభి అలా ఫోన్ కట్ చేయగానే కోపంగా, స్వీటీ, నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు అని మళ్ళీ కాల్ చేశాడు. అభి కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేశాడు, అయినా లిఫ్ట్ చేయలేదు. తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. నువ్విప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే నేను మీ ఇంటికి వస్తాను అని ఉంది. అయినా అభి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది. అభి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు మా ఇంటికి వస్తావా? ఇప్పుడు రా, ఎలా వస్తావో నేను చూస్తాను అని బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకొని పడుకుంది. కానీ నిద్ర రావడం లేదు. తను చెప్పినట్లు ఇంటికి వస్తే, అయినా తను ఇక్కడికి రాడు, వచ్చిన నాన్న ఉన్నారు కదా అని ప్రశాంతంగా నిద్రపోతుంది.
విక్రమ్ చాలా కోపంగా ఉండి అభి తన ఫోన్ లిఫ్ట్ చేయకుండా తన మెసేజ్లు చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నీకు గుర్తు ఉండిపోయేలా మంచి గిఫ్ట్ ఇవ్వాలి స్వీటీ, వస్తున్నా అని ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత తన బైక్ తీసుకొని అభి ఇంటికి బయలుదేరాడు. తన ఇంటికి కాస్త దూరంలో బైక్ని ఆపి తన ఇంటికి వెళ్తాడు. అభి ఉన్న గది ఏది అని ఆలోచిస్తూ చుట్టూ ఉన్న మొక్కలతో చాలా ఆహ్లాదంగా కనిపిస్తున్న గది చూసి అదే నా స్వీటీ గది అయి ఉంటుంది అని బాల్కనీ మెల్లగా పైప్ పట్టుకొని బాల్కనీలో నుండి తన రూంలోకి వెళ్ళాడు. మంచం మీద టెడ్డీబేర్ని గట్టిగా పట్టుకొని ఆదమర్చి నిద్రపోతుంది అభి. తనని అలా మైమర్చి చూస్తూ ఉన్నాడు విక్రమ్. తన నుండి చూపు మరల్చి తల కొట్టుకొని, ఒసేయ్ నిన్ను ఇలా చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది అని ఒక ఆలోచన వచ్చిన వాడిలా తన మొహంలో ఒక శాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. స్వీటీ, నేను చేస్తున్న పని తప్పు అనిపిస్తుంది, కానీ ఎప్పటికైనా నువ్వు నాదానివే కదా, అందుకే ఇలా చేస్తున్నా అని తలుపుకు తాళం వేసి తను పట్టుకున్న టెడ్డీబేర్ని మెల్లగా పక్కన పెట్టి టెడ్డీబేర్ ప్లేస్లో విక్రమ్ చేరాడు. ఉదయం మెలకు వచ్చిన అభి టెడ్డీబేర్ అనుకుని విక్రమ్ని ఇంకా గట్టిగా హత్తుకుంది. అభి చేతులకు గట్టిగా తగలడంతో మెల్లగా కళ్ళు తెరిచి పక్కన చూసింది. అంతే, భయంతో గట్టిగా అరవాలి అని నోరు తెరిచేలోగా విక్రమ్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అభి నోటి మీద తన చేత్తో గట్టిగా మూశాడు. అభికి విక్రమ్ని తన బెడ్ మీద తన పక్కన చూడగానే చాలా భయం వేసింది. అందుకే అరవబోయింది. వెంటనే తను అరిచి గోల చేస్తే అమ్మా నాన్నలు ఇక్కడికి వస్తారు, అప్పుడు తన్ని నా గదిలో చూస్తే అప్పుడు నేను వారికి ఏం చెప్పాలి అని విక్రమ్ చేతిని తన నోటి మీద నుండి విసిరికొట్టి మంచం దిగి తనకి దూరంగా నిల్చొని, ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీకు పిచ్చా, ఇలా ఒక ఆడపిల్ల గదిలో రావడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదు అని కోపంగా అరుస్తుంది. విక్రమ్ని చిన్నప్పటి నుండి ఎవ్వరూ తిట్టలేదు. అభి అలా తిడుతుంటే కోపంగా తన చెయ్యి పట్టుకుని బెడ్ మీదకి లాగి అభి మీదకు చేరి తన పెదవులు అందుకున్నాడు. తన చేతిని అభి డ్రెస్లోకి పెట్టి తన నడుముని ప్రెస్ చేస్తూ ముద్దు తీవ్రత పెంచుతూ తనకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది అని తనని వదిలి అక్కడ ఉన్న నీళ్లు తాగడానికి ఇచ్చి తను ఒక కుర్చీలో కూర్చున్నాడు. అభి నీళ్లు తాగి మంచం మీద కాళ్ళు ముడుచుకొని కూర్చొని, ఎందుకు నా వెంట పడ్డారు, నన్ను ఇలా ముద్దు పెట్టుకొని బాధ పెడుతున్నారు, అసలు ఏం కావాలి మీకు అని ఏడుస్తూ అడుగుతూ ఉంది. విక్రమ్, నిన్న రాత్రి నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అభి, అంటే కాల్ లిఫ్ట్ చేయలేదు అని ఇలా ఉదయం వచ్చేశారా? నేను వచ్చింది ఇప్పుడు కాదు, నైట్. అభి షాక్గా, అంటే రాత్రి నుండి మీరు నా అని చెప్పలేక ఆగిపోయింది. విక్రమ్ నవ్వుతూ తనని చూస్తూ, రాత్రి నీ పక్కన పడుకున్నా, నువ్వు హత్తుకుంది టెడ్డీబేర్ని కాదు, నన్ను. ఆ మాట వినగానే అభి కోపంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి తన కాలర్ పట్టుకొని పైకి లేపి, హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నిన్ను హత్తుకొని పడుకోవడం ఏంటి, నిజం చెప్పు. నేను చెప్తుంది నిజం స్వీటీ, నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు అని నీకోసం వచ్చాను. నేను వచ్చేసరికి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, నిన్ను నిద్రలేపాలి అనిపించలేదు, అందుకే నేను కూడా నీ పక్కన పడుకున్నా, నాకు అలా నిద్ర వచ్చేసింది. అభి తన కాలర్ వదిలేసి వెనుకగా 2 అడుగులు వేయగానే విక్రమ్ తనని తన మీదకు లాక్కొని, నువ్వు ఇందాక అడిగావు కదా నన్ను వదిలే అని, అది మాత్రం జరగదు స్వీటీ, నువ్వు నాదానివి, గుర్తుపెట్టుకో, నా నుండి నువ్వు తప్పించుకోలేవు, అది నీ వల్ల కాదు. అభి, మీరెవరో తెలియదు, ఇలా నా వెంట ఎందుకు పడుతున్నారో తెలియలేదు, ఇలా బలవంతంగా నా ఇష్టంతో పని లేకుండా నన్ను ఒక బొమ్మలా ముద్దు పెట్టుకుంటే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. విక్రమ్, స్వీటీ, నువ్వు కన్నీళ్లు కార్చినంత మాత్రాన నేను నిన్ను వదిలిపెట్టను, ఈ జన్మకు నువ్వే నా భార్యవి, నేనే నీ భర్తని. అభి వెంటనే విక్రమ్ కాళ్ళ మీద పడి, దయచేసి నన్ను వదిలేయండి, సంతోషంగా ఉన్న నా జీవితాన్ని మీ రాకతో శూన్యంలోకి తోస్తున్నట్టు ఉంది. విక్రమ్ అభిని పైకి లేపి, స్వీటీ, నువ్వు ఎన్ని చెప్పినా నేను నిన్ను వదలను, కానీ నీకు ఒక అవకాశం ఇస్తాను. నీ పుట్టినరోజుకి ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది? అభి, ఇంకా 1 నెల ఉంది అంటుంది. కానీ వీడి నుండి తప్పించుకోవాలి, అందుకే నాకు కొంచెం సమయం కావాలి అని 6 నెలలు ఉంది. విక్రమ్ అభి నడుమును పట్టుకొని, నేను నీ చదువు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని కాదు అడిగింది, నీ పుట్టినరోజు గురించి. అభి, నేను చెప్పింది కూడా నా పుట్టినరోజు గురించే చెప్తున్నా స్వీటీ, నీకు 1 నెల సమయం ఇస్తున్నా. ఈ రోజు తేదీ 27, వచ్చే నెల 27న నీ పుట్టినరోజు, ఈ రోజు నుండి నేను నీకు కనిపించను. ఆ మాట వినగానే అభి కళ్ళల్లో ఆనందం, కానీ నువ్వు నాకు కనిపించకూడదు, అలాగే కనిపించావే అనుకో, ఇక నా నుండి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు, ఇక నేను వెళ్తాను అని. స్వీటీ, రాత్రి నిన్ను కౌగులించుకొని పడుకున్నప్పుడు నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? నీ ఒంటి నిండా ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి, కనిపించేవి ఎన్ని ఉంటే ఇంకా కనిపించనివి ఎన్ని ఉన్నాయి
అని చాలా హస్కీగా అన్నాడు. అభి తన డ్రెస్ సరిగ్గా చేసుకొని, సార్ ఈ నెల నేను మీకు కనిపించలేదు అంటే మీరు నా జోలికి రాకూడదు. విక్రమ్ నవ్వుతూ, సరే ట్రై చేయి బంగారం అని తన బుగ్గను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. విక్రమ్ వెళ్ళిపోయాక అభి బాల్కనీ తలుపు దగ్గరగా వేసి వాష్రూమ్కి వెళ్ళి షవర్ చేసి కిందకు వచ్చింది. ఏంటిది? నా జీవితంలో ఏం జరుగుతుంది? తనకి నా మీద ఏం హక్కు ఉంది? అలా ఇష్టం వచ్చినట్లు ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈ నెల రోజులు తనకి కనిపించకుండా ఉండాలి అని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వెళ్ళింది. ఎవరూ నిద్ర లేవకుండా తనంతట తానే వస్తుంటే అభి, మాలతి నువ్వేనా అని ఆశ్చర్యంగా అడిగింది. అమ్మా నేనే, మరి అంత ఆశ్చర్యపోకు. మాలతి గారు రోజు ఇలానే తొందరగా నిద్రలేచి రావే. అభి, అమ్మా ఈరోజు ఏదో పీడకల వస్తే తొందరగా లేచాను. అప్పుడే వచ్చిన రఘు, బుజ్జమ్మ ఏంట్రా అప్పుడే లేచా, ఒంట్లో బాలేదా? మాలతి, ఏమండి మీరు ఇలా దాన్ని గారాబం చేయబట్టే ఇలా ఉంది. అభి, ఏం లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు. మీరు ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ చేద్దాం, బాగా ఆకలిగా ఉంది. రఘు అలాగే అని 10 నిమిషాల్లో వస్తాను అంటారు. మాలతి గారు, అభి రాత్రి జై కాల్ చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని నాన్నకి కాల్ చేశాడు. అవునమ్మా, రాత్రి చాలా నిద్ర వచ్చింది, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అంతేగా, తన మీద కోపం లేదు కదా? అలాంటిది ఏం లేదు. మా బావ మీద నాకు కోపం ఎందుకు అంటుంది. తను తొందరగా రావాలని అనుకుంటున్నా అంతే. తను నీకోసమే కష్టపడుతుంది అంటుంది ఆవిడ. రేపు మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత మీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి. అమ్మా, బావ నా కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. తను నా పక్కన ఉంటే చాలు. వీళ్ళు మాటల్లో ఉండగానే రఘు రావడంతో అందరూ టిఫిన్ చేశారు. అభి కాలేజీకి, రఘు ఆఫీస్కి వెళ్లారు. అభి భయంగా కాలేజీకి వెళ్ళింది. కానీ ఎక్కడ తను వస్తాడో అని చుట్టూ చూస్తూ క్లాస్లోకి వెళ్ళింది. తను ఎక్కడా కనిపించకపోవడంతో రిలాక్స్ అయ్యి క్లాస్కి వెళ్ళింది. అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్న స్వప్న, పల్లవి దగ్గరికి వెళ్ళింది. అభి, స్వప్న, పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్. నిన్నంతా అభి నిజంగానే సైలెంట్గా ఉంది. నిన్న తను మాట్లాడినా కూడా అభి ముభావంగా ఉంది. ఏమయ్యింది అంటే ఒంట్లో బాలేదు అని చెప్పింది. ఈరోజు కొంచెం బెటర్గానే కనిపిస్తుంది. స్వప్న, ఈరోజు ఎలా ఉందే నీకు? ఈరోజు బాగానే ఉంది. మరి అలాంటప్పుడు నిన్న కాలేజీకి ఎందుకు వచ్చావు చెప్పు అని అంటుంది. నిన్న వచ్చే వరకు బాగానే ఉన్నాను, వచ్చిన తర్వాతే కొంచెం అనీజీగా ఉంది. సరే ఇక దాని గురించి వదిలేయండి. పల్లవి, ఏంటి నీ ముఖం వెలిగిపోతుంది? స్వప్న, అది నువ్వు ఇప్పుడు చూసావా? ఇది నిన్నటి నుండి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తన అన్నయ్య వచ్చాడు. అభి ఎప్పుడు తన అన్నయ్య టాపిక్ వచ్చినప్పుడల్లా తను బాధపడిద్ది. ఇప్పుడు తన అన్నయ్య వచ్చాడు కదా. అభి, మీ అన్నయ్య వస్తే ఎంజాయ్ చేయకుండా కాలేజీకి ఎందుకు వచ్చావు? మా అన్నయ్య రావడం అయింది, మా నాన్న అందరికి పార్టీ ఇవ్వడం కూడా అయింది అంటుంది పల్లవి. అభి, స్వప్న, ఏంటి మమ్మల్ని పిలవకుండా పార్టీ కూడా చేసుకున్నావా? ఇద్దరు పల్లవిని కోపంగా చూస్తుంటే తను ఒక వెర్రి నవ్వు నవ్వుతూ సారీ అంటుంది. సరే, మీ అన్నయ్య వచ్చిన ఆనందంలో మేం మీకు గుర్తు రాలేదు. కనీసం ఇప్పుడన్నా పార్టీ ఇస్తావా? ఇస్తాను తప్పకుండా. వచ్చే ఆదివారం మా ఇంటికి రండి, అక్కడి నుండి బయటికి వెళ్దాం. స్వప్న, మీ అన్నయ్య ఫోటో చూపించు అని అడుగుతుంది. పల్లవి, అమ్మో ఇంక ఏమైనా ఉందా? మా అన్నయ్య నాకు వార్నింగ్ ఇచ్చాడు, నా ఫోటో మీ ఫ్రెండ్స్కి చూపించకూడదు అని. నా ఫోన్లో అన్నయ్య ఫోటో లేదు. అభి, మీ అన్నయ్య అంత చండాలంగా ఉంటారా ఏంటి? పల్లవి, కాదు, చాలా అందంగా ఉంటాడు, మరెందుకు ఫోటోలు తీసేశాడు అని అడుగుతుంది భూమి. పల్లవి, మా అన్నయ్యని చూస్తే నువ్వు ఇలా అనవు. అమ్మాయిలే ఫ్లాట్ అవ్వాల్సిందే, అంత అందంగా ఉంటాడు. వాణ్ణి చూస్తే నువ్వు ఇలా మాట్లాడవు. కొద్ది రోజులు ఆగు, నేనే తన్ని పరిచయం చేస్తాను అంటుంది. స్వప్న, అభి ఈ ఆదివారం ఎలాగో తన ఇంటికి వెళ్తున్నాం కదా, అప్పుడు తన్ని పరిచయం చేస్తుందిలే. ఏమంటావు పల్లవి? అవును అలాగే, తప్పకుండా పరిచయం చేస్తాను. సరే ఇప్పుడు క్లాస్కి వెళ్దాం పదండి అని ముగ్గురు వెళ్లారు. అభికి చాలా రిలీఫ్గా ఉంది. తను మళ్ళీ కనిపించనందుకు. ఇలా ఒక 4 రోజులు తనకి కనిపించకుండా ఉంటే పూర్తిగా తన భార్య నుండి తప్పించుకోవచ్చు. అలా ఒక వారం సంతోషంగా గడిచిపోయింది అభికి. ఆ రోజు పల్లవి ఇంటికి రమ్మని ఫోన్ చేయడంతో స్వప్న, అభి ఇద్దరూ కలిసి స్కూటీలో వెళ్లారు. పల్లవి ఇద్దరిని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. తన అమ్మ నాన్నని, నందన్ని, తన బావని, తన బాబాయ్ పిన్నిని, తన అత్తయ్య అందరినీ పరిచయం చేసింది. వాళ్ళందరూ రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు అంది స్వప్న. లలిత గారు, అవును షాపింగ్కి వెళ్తున్నాం. అభి, అయ్యో. పల్లవి,
నువ్వు ముందే చెప్పి ఉంటే మేము ఇంకో వారం వచ్చేవాళ్ళంగా అంటుంది. కృష్ణ, తను రావడం లేదు. మా బావ కూడా ఇంట్లోనే ఉన్నాడు. మేము లంచ్ కూడా బయట చేసి సాయంత్రంకి వస్తాం. పల్లవి, మీకు నచ్చిన ఫుడ్ని మన వంట మనిషికి చెప్పి చేయించుకోండి అని అందరూ వెళ్ళిపోయారు. పల్లవి తన స్నేహితుల్ని పైన ఉన్న తన గదికి తీసుకువెళ్ళింది. స్వప్న, మీ అన్నయ్య ఎక్కడ కనిపించడం లేదు అని అడిగింది. తను పైన ఉన్న తన రూంలో ఉన్నాడు అంటుంది పల్లవి. పై ఫ్లోర్ అంతా మా అన్నయ్యదే. తన కోసం నాన్న తనకి నచ్చినట్టుగా డిజైన్ చేయించాడు. అభి, మీ అన్నయ్య అంటే అంత ఇష్టమా మీ నాన్నకి అని అంటుంది. మా నాన్నకే కాదు, ఇంట్లో అందరికీ అన్నయ్య అంటే చాలా ఇష్టం. తను ఏం చేసినా ఎవరు ఎందుకు ఇలా చేశావు అని అడగరు. మరి రేపు ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు కూడా ఏమనరా అంటుంది అభి. మా అన్నయ్య ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాడు. ఇంట్లో అందరికీ ఒక నమ్మకం. అలా పెళ్లి చేసుకున్నా కూడా ఎవరు ఏం అనరు అంటుంది. అబ్బా, ఇక మీ అన్నయ్య గోల ఆపి పద నీ గదికి వెళ్దాం అని వెళ్ళారు స్వప్న వాళ్ళు. అలా ముగ్గురు మాట్లాడుకుంటూ తమకి నచ్చిన ఫుడ్ని గదికి తెప్పించుకొని తిన్నారు. మళ్ళీ మాటల్లో మునిగి తేలడంతో సమయం తెలియలేదు. సడన్గా కింద హాల్లో నుండి గట్టిగా మాట్లాడడం వినిపించడంతో ముగ్గురు బయటికి వెళ్ళి చూశారు. అక్కడ విక్రమ్ కోపంగా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. అటు తిరిగి మాట్లాడడంతో తన ముఖం కనిపించడం లేదు. స్వప్న, మీ అన్నయ్య మొహం కనిపించడం లేదు, కానీ మంచి ఎత్తు శరీరంతో ఉన్నట్టు ఉన్నాడు అంటుంది. పల్లవి, మీ అన్నయ్యని పిలువు అంది. తను అమ్మో, తను ఇప్పుడు చాలా కోపంగా ఉంటాడు అని అంటుంది పల్లవి. ఇప్పుడు నేను కదిలిస్తే అంతే సంగతి. ఆగండి, ఫోన్ మాట్లాడడం అయిన తర్వాత పిలుస్తాను అంది. విక్రమ్ ఫోన్ మాట్లాడుతూ ఇటు తిరిగాడు. అంతే, అభి షాక్ అయ్యింది అక్కడ ఉన్న మనిషిని చూసి. విక్రమ్ ఫోన్ మాట్లాడుతూ పైకి చూస్తున్న సమయంలో అభి ఇప్పుడు నన్నిక్కడ చూస్తే భయంతో వెంటనే పల్లవి గదిలోకి వెళ్ళింది. పల్లవి, స్వప్న చూడు మా అన్నయ్యనే అంది. అబ్బా, ఎంత అందంగా ఉన్నాడో. నువ్వు చెప్పింది నిజమే, తనకి ఎవరికైనా పడిపోవాల్సిందే. స్వప్న, అభి చూసావా నువ్వు అని తన పక్కన చూసింది. అభి ఎక్కడ తను అని గదికి వెళ్ళి చూసింది. అక్కడ కూడా లేదు. అభి వాష్రూంలో డోర్ నాక్ చేసింది. హా, ఉన్నానే అంది. అభి లోపలికి వచ్చి ఇప్పుడు ఎలా, ఏంటి ఇది, నేను ఇలా ఇరుక్కుపోయాను. తను నన్ను ఇక్కడ చూస్తే నన్ను వదిలిపెట్టడు. తన గురించి పల్లవికి చెప్తే తన అన్నయ్య నా విషయంలో ఇలా చేశాడు అంటే తను నమ్ముతుందా? లేదు, తనకి ఈ విషయం తెలియకూడదు. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని వాష్రూమ్ నుండి వచ్చి, పల్లవి, నాన్న కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారు, ఇక నేను వెళ్తున్నా అంది. పల్లవి, నేను మా అన్నయ్యని పరిచయం చేస్తాను అంది. అభికి టెన్షన్గా భయంగా ఉండి తను ఎక్కడ తన అన్నయ్యని పరిచయం చేస్తుందో అని. అభి, ఇప్పుడు కాదు, మళ్ళీ ఎప్పుడైనా అని చూద్దాం, ఇప్పుడు నేను వెళ్తున్నా. స్వప్న, నువ్వు మరి రా, నేను ఇప్పుడు వెళ్తున్నా అని మొహానికి తన చున్నీని చుట్టుకొని బాయ్ పల్లవి అని హాల్లోకి తొంగి చూసి అక్కడెవరూ లేరు అని ఫాస్ట్గా బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళి తన గదిలో మంచం మీద పడి తన భయాన్ని కొంచెం కొంచెం తీర్చుకుంటూ ఉంది. కాసేపటికి తేరుకొని కాస్తలో బయటపడ్డాను. దేవుడా, నువ్వే నన్ను ఈ గండం నుండి బయటపడేయాలి. ఒక వారం గడిచిపోయింది. మిగిలిన 3 వారాలు తనకి నేను కనిపించకుండా చెయ్యి స్వామి అని మనసులో దేవుణ్ణి కోరుకుంటూ ఉంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి, పల్లవి, నేను ఇంటికి వచ్చేశాను అంది. సరే, రేపు కాలేజీలో కలుద్దాం. అభి తన ఇంటికి వచ్చినప్పటి నుండి తనని గమనిస్తున్న విక్రమ్ తన ముఖం కనిపించకుండా చున్నీ కట్టుకుని వెళ్ళిపోవడం చూసిన విక్రమ్ పెదవులపై శాడిస్టిక్ చిరునవ్వు వచ్చి చేరింది. నా నుండి నువ్వు తప్పించుకోలేవు స్వీటీ. కొద్ది రోజులు అన్నా నువ్వు హ్యాపీగా ఉండాలి అని నీకు ఈ స్వేచ్ఛ. ఇక్కడ అభి మంచం మీద పడి కొంచెంలో మిస్ అయ్యాను. లేదు అంటే అమ్మో, తలుచుకోవడానికి కూడా భయంగా ఉంది. అయినా నేను తనకి ఎలా తెలుసు? నా గురించి అంతా చెప్పాడు. తను ఇన్ని రోజులు ఇక్కడ లేరు. మరి నా కుటుంబ వివరాలు మొత్తం చెప్పాడు. నేను తన్ని కాలేజీలో మొదటిసారిగా చూశాను. తన కళ్ళల్లో నా మీద కోపం, ప్రేమ రెండూ కనిపిస్తున్నాయి. ఎందుకు నా మీద కోపంగా ఉన్నాడు? షాపింగ్కి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి సాయంత్రం వచ్చారు. అందరూ బాగా అలసిపోయారు. ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వచ్చారు కానీ సుభద్ర కనిపించలేదు. విక్రమ్కి కృష్ణని అడిగాడు, అత్తయ్య ఎక్కడా అని. బావా, అమ్మ లాన్లో ఉంది అన్నాడు. విక్రమ్ అక్కడికి వెళ్ళి తన అత్తయ్య పక్కన కూర్చొని, ఇక్కడేం చేస్తున్నావు అత్త అని అడిగాడు. సుభద్ర మనసు ప్రశాంతత కోసం ఇక్కడ ఉన్నాను అంటుంది. నా జీవితంలో మరి చూడకూడదు అనుకున్న మనిషిని మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత చూశాను విక్రమ్.
అప్పటి నుండి నా మనసేం బాలేదు. అంతే. అందుకే కాసేపు ఇక్కడ కూర్చున్నా. సరే ఇక నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళింది. పైకి అలా అన్నా తన అత్త మొహం చూసి తను ఎంత బాధపడుతుందో అది ఎవరికీ తెలియకుండా ఉండడానికి తన కంట కన్నీరు రాకుండా కంట్రోల్ చేసుకుంటుంది. జనార్దన్ కుటుంబం షాపింగ్కి వెళ్ళిన సమయంలో అభి ఎలాగో ఇంట్లో లేదు, మనం షాపింగ్కి వెళ్ళి వద్దాం రండి అని రఘుని మాలతి అడగడంతో సరే పదా అని ఇద్దరూ వెళ్ళారు. అక్కడ షాపింగ్ పూర్తి చేసుకొని వస్తున్న టైంలో సుభద్ర వదిన నేను ఒకటి మర్చిపోయాను, హోటల్ పక్కనే కదా, మీరు వెళ్ళండి నేను వస్తాను అంది. కృష్ణ అత్త నేను అమ్మతో వస్తాను, మీరు వెళ్ళండి. నందన్ నేను కూడా బావా. సుభద్ర మీరెందుకు నందన్? సుభద్ర చెవిలో అత్త నువ్వు షాపింగ్ చేసుకో, ఇక్కడ నాకు అమ్మాయిలకు సైట్ కొట్టుకుంటాను. జనార్దన్ వాళ్ళు సరే తొందరగా రండి అని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే సుభద్ర నందన్ చెవి పట్టుకుని అమ్మాయిలకు సైట్ కొడతావా అంది. నందన్ అవును అత్త, కృష్ణకి మా చెల్లి ఉంది, ఇక అన్నయ్య అమ్మాయిలకు దూరంగా ఉంటాడు, నాన్న పెదనాన్న ఉన్నారు అని మౌనంగా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. సరే నేను వెళ్ళి షాపింగ్ చేస్తాను, మరి అల్లరి చేయకండి అంటుంది సుభద్ర. అత్త నీ అల్లుడి మీద నమ్మకం లేదా? ఉంది కాబట్టే నిన్ను కొట్టకుండా వదిలేశాను. అమ్మాయిలు కూడా మీ అల్లరి ఎంజాయ్ చేసే వరకు బాగుంటుంది, కానీ వారు బాధపడ్డారు అంటే మీరు వారిని ఇబ్బంది పెట్టినట్టే. నేను తొందరగా వచ్చేస్తాను అని చీరల సెక్షన్కి వెళ్ళింది. అదే షాపింగ్ మాల్కి రఘు వాళ్ళు వచ్చారు. మాలతి షాపింగ్ చేస్తుంటే రఘుకి కాల్ వస్తే నువ్వు చూస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్ళాడు. రఘు కాల్ మాట్లాడుతూ ఉంటే తన ఎదురుగా వస్తున్న మనిషిని చూసి షాక్ అయ్యాడు. తను చూస్తున్న మనిషి తనేనా అనుకున్నాడు. వెంటనే కాల్ కట్ చేసి తన ముందుకు వెళ్ళి సుభద్ర అన్నాడు. తన ఎదురుగా వచ్చిన మనిషిని చూసి సుభద్ర కూడా షాక్ అయ్యి బొమ్మలా నించుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత తన్ని చూస్తుంటే తను చేసిన ద్రోహం కళ్ళ ముందు కనిపించి పక్కకు తప్పుకొని వెళ్తుండగా రఘు సుభద్ర ఎలా ఉన్నావు అని అడిగాడు. సుభద్ర ఒక మోసగాన్ని ప్రేమించి ఇలా ఉన్నాను అంది. రఘు తన్ని పరిశీలనగా చూస్తూ తన నుదుటిన బొట్టు లేకపోవడం చూసి సుభద్ర నీ భర్త అని అడిగాడు. ఇంతలో అమ్మా అని కృష్ణ వచ్చి పదమ్మ ఆలస్యం అయింది, మావయ్య కాల్ చేశారు, షాపింగ్ అయ్యిందా లేదా, నాకు కూడా ఇక్కడ నచ్చలేదు అని వెళ్ళింది తన వెనకే కృష్ణ. సుభద్ర వెళ్ళగానే రఘు నేను నిన్ను మోసం చేయలేదు, నా పరిస్థితులు నాతో అలా చేయించింది, కానీ నిన్ను ప్రేమించడం నిజం సుభద్ర, నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని మనసులో అనుకున్నాడు. రఘు మాలతి దగ్గరికి వెళ్ళి షాపింగ్ అయ్యిందా, నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది, ఇంటికి వెళ్దామన్నాడు. మాలతి కంగారుగా అయ్యో ఏమయ్యింది అంది. రఘు ఏం లేదు, నువ్వు కంగారు పడకు మాలతి, నేను మళ్ళీ కొంటానులేండి, మనం ఇంటికి వెళ్దాం అని వెళ్ళిపోయారు. సుభద్రకి రఘుని చూసినప్పటి నుండి తన జీవితం అంతా కళ్ళ ముందు మెదులుతుంది.